పాలు మళ్ళీ వచ్చావా? మాట్లాడింకా. నీ పోసుగల అట్టా చేతబడి చేసేవాళ్ళలాగా చేతులు తిప్పుతావేంది? నా పైన ఏమన్నా చేతబడి చేస్తున్నావా ఏందే? సర్లే, ఏం చెప్పడానికి వచ్చావు చూపు. ఒక 20 మందిని కొట్టగలను నేను ఒక్కనే. ఒరే ఏం చెప్పడానికి వచ్చావంటే నువ్వేంది 20 మందిని కొడతా అంటున్నావో? ప్రజాక్షేత్రంలో ఎటు గెలవలేనని చెప్పి ఇట్టా ముష్టి యుద్ధాలు నేర్చుకుని గెలుద్దాం అనుకుంటున్నావా ఏందే? నువ్వు ఎంత ఫైటింగ్ నేర్చుకున్నా ప్రజాస్వామ్యం ప్రకారమే నాయకులు అవుతారులే గానే, వేరే మొక్కుంటే చెప్పు. ఆయన ఒక నటుడు అంటే నీకు తెలుసా? నిజము కానిదే నటన. వాళ్ళకి నాకెందుకు, నేను వరల్డ్ హీరో, 8th వండర్. నీకు నువ్వే హీరో 8th వండర్ అనుకుంటావేందే? నువ్వు కామెడీలో హీరో అని మాకు తెలుసులే గానే, తర్వాత మొక్క ఏందో చెప్పు. చంద్రబాబు నాయుడుకి ఎవడెక్కువ డబ్బు ఇస్తే ఆడికి సీట్లు ఇస్తాడు. బాబు డబ్బులకు సీట్లు ఇచ్చేవాడే అయితే ఆ పార్టీ 40 ఏళ్ల పాటు ఎట్టా ఉంటది? గుంటూరులో 3 ఎన్ఆర్ఐలకి 50 కోట్లు తీసుకున్నాడని అందులో 3లో ఒకటి చెప్పాడు నాకు. ఒకటికే సీట్ ఇచ్చాడు. ఈ బుద్ధిలేని గాడిదలు, పశువుల కంటే వరస్టీలు 50 కోట్ల టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే కొనుక్కోవడం ఏంటి? ఇదిగో పాలు, డబ్బులు ఇచ్చినోళ్ళు నీకు చెప్పారంటున్నావో, అట్టా ఎవరైనా బయటికి చెప్తారా? 15-20% ఓట్ బ్యాంక్ ఉంది చంద్రబాబు నాయుడికి. మీరు సర్వేలు చేసుకోండి. 5 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు కావాలా? నీకెన్నిసార్లు చెప్పాలా? అమెరికా లాంటి దేశాలు కూడా అప్పులు చేస్తాయనే. అమెరికాలో ఉంటున్న నీకు ఆ విషయం తెలీదా? అలాంటి పవన్ కళ్యాణ్ని ఓట్లేసిన వాళ్ళు సిగ్గుండాలానికి ఓట్లేయడానికి. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ని చిత్తుగా ఓడించమని ఎప్పుడో చెప్పాను నేను. ఎందుకు? ఏందిదే పవన్ని పట్టుకొని ప్యాకేజ్ ఇస్తారంటున్నావా? ఆయన ప్యాకేజీ తీసుకునేటప్పుడు నువ్వు ఏడన్నా బొక్కలోంచి చూసావా ఏంది? కాపులందరూ ఆయనకి మద్దతు ఇద్దామంటే హర్రామ్ జోగే సలహా తీసుకున్నాడా? ముద్రగడ సలహా తీసుకున్నాడా? కాపు నాయకులందరూ సలహా తీసుకున్నాడా? లేదు. ఇదిగో పాలు, వైకాపా ఏజెంట్లుగా ఉన్న ముద్రగడ జోగయ్యల సలహాలు పవన్ తీసుకోవాలంటావేంది నువ్వు? నా సలహా తీసుకున్నాడా? పవన్ నీ సలహా తీసుకోవాలని చెప్తున్నావో? నీ సలహాలు నీ పార్టీకే ఉపయోగపడడం లేదు, ఇంకా ఆయనకేం పనికొస్తాయే? నన్ను కాపులందరూ పేర్లు చెప్పంటే చెప్తా. పెద్దోళ్ళు 10లో 8 మంది నన్ను పిఠాపురంలో పోటీ చేయమని. పవన్ కళ్యాణ్ చిత్తుగా ఓడిద్దాం. మొన్న పిఠాపురం వెళ్ళాను 2 days బ్యాక్. సీక్రెట్గా కొన్ని 100-200 మంది గ్యాదర్ అయ్యారు. ఫస్ట్ ఏందే ఆ చివరి ముక్క మళ్ళీ చెప్పు. పవన్ కళ్యాణ్ చిత్తుగా ఓడిద్దాం. మొన్న పిఠాపురం వెళ్ళాను 2 days బ్యాక్. సీక్రెట్గా కొన్ని 100-200 మంది గ్యాదర్ అయ్యారు. ఫస్ట్ తస్సదియ పాలు, నువ్వు సీక్రెట్గా పిఠాపురం పోతే 200 మంది ఎట్టా గ్యాదర్ అయ్యారు? చెప్పేవాడు చిరంజీవి అయితే ఇనేవాడు ఎరుపు పుష్పం అన్నట్టు చెప్తున్నావుగా. ప్రజలకు బుద్ధుంటే పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయినందుకు చిత్తుగా ఓడించాలి. చూడు పాలు, ప్రజలకు బుద్ధుంటే అని అంటున్నావు, నీకు ఓటేస్తే ప్రజలకు బుద్ధి ఉన్నట్టు అని చెప్తున్నావా? పాలకొల్లు వెళ్ళి చిరంజీవిని చిత్తుగా ఓడించండి అని నేను క్యాంపెయిన్ చేశాను. ఫ్లైట్ మిస్ అయింది 5 నిమిషాలు, లేకపోతే తిరుపతి కూడా వెళ్దును. 5,000తో గెలిచాడు, 3,000తో. చిరు ఓడిపోయింది నీ వల్ల అన్నట్టు కబుర్లు చెప్తావేందే? నువ్వు వైఎస్ కంటే పెద్ద నాయకుడిగా ఫీల్ అవుతున్నట్టున్నావే. సో వైసీపీలో చేరిన తర్వాత పవన్ కళ్యాణ్తో కాపులు లేరు. బీజేపీ చంద్రబాబుకి అమ్ముడుపోయిన తర్వాత నేను చెప్పానా లేదా ఆయనకి డబ్బులు ఇస్తున్నారని? ఒక్క నాయకుడు ఎలక్ట్రల్ బాండ్లో పవన్ కళ్యాణ్కి ఒక్క సీటు గెలనోడికి ఎలాగ కోట్ల రూపాయలు ఇచ్చారు? నా దగ్గర డబ్బులు లేవు, అన్నీ నేనే ఇస్తున్నాను అంటాడు. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్లో మెగా కృష్ణారెడ్డి పవన్ కళ్యాణ్కి ఎంత ఇచ్చాడు చూశారు కదా మీరు. మెగా సంస్థ ఒక్క పవన్కి ఏంది, అన్ని పార్టీల వాళ్ళకి ఫండ్స్ ఇచ్చింది. నేను చెప్పేది కరెక్టా కదా? మెగా కృష్ణారెడ్డి కాంగ్రెస్కి ఎంత ఇచ్చాడు? కేసీఆర్కి ఎంత ఇచ్చాడు? చంద్రబాబు నాయుడు అధికారం లేనివాడికి ఇన్ని కోట్లు ఇవ్వడం ఏంటి? పోనీ బీజేపీకి 100 కోట్లు ఇచ్చాడు, 700 కోట్లు అంటే 1,200 కోట్లు మెగా కృష్ణారెడ్డి ఈ 5 పార్టీలకు ఎందుకు ఇచ్చాడు? ఆయన ఎందుకు ఇచ్చాడు నీకెందుకు? ఆ సంస్థ నీ పార్టీకి ఇవ్వలేదని ఫీల్ అవుతున్నావా ఏందే? తమ్ముడంటే బాధ, ఎందుకురా అమ్ముడుపోయావు పవన్ కళ్యాణ్? అదో బ్రతుక. పవన్ది ఒక బ్రతుకు కాదని అంటున్నా. ఆయనకన్నా పోయిన ఎన్నికల్లో ఒక సీట్ వచ్చింది, నీకు అది కూడా రాలేదుగా. ఇప్పుడు చెప్పు, ఎవరు బ్రతుకు బెటరో? పొలిటికల్
రియల్ హీరో. ఇప్పుడు టీడీపీ తరపున గెలిచినా అది గెలుపు కాదు కదా. మొత్తానికి పవన్ కళ్యాణ్ గెలుస్తాడని నువ్వే చెప్తున్నావుగా. చెప్పిన వరకు తూరుకు జాలుగానే ఇంక బయలుదేరిపోలో.